తీసేస్తున్నాం. ఈ తెలంగాణలో ఎస్పెషల్లీ చాలా తగ్గిపోయినాయి యాక్చువల్లీ. అండ్ ఏంటి మనకి చెట్లు ఉంచట్లేదు. ఎందుకంటే ఆ పొలాల్లో కనిపిస్తుంది అనుకోండి, ఎందుకంటే అది మినిమం very regular. All but you need to ask him. You want to outside that land and you have open space. So it is a combination of three habits. So what kind of species can be expected? Yeah, for friends, because it is a very don't think like too scientific. Huh? Yeah, gravitation. So they need a lot of energy. So if it is paralago at the crow lago, they will, I mean, when you see a raptor, how do they brownish water? కిందంతా కూడా ఇక్కడ బఫ్ వాష్ అంటారు, అంటే వైట్ నుంచి కొంచెం బ్రౌనిష్ వాటర్. ఓకే, సో దట్స్ ఎ గుడ్ వే ఆఫ్ స్పారో. యూ రిఫర్ టు ద బాడీ. ఓకే, బాడీ ఎంత సైజే ఉంది, లేకపోతే బాడీ కంపేర్ టు ద బాడీ. బట్ డౌకి బాడీ సైజ్ వన్ కంపేర్ టు ద టైల్ కొంచెం చిన్నది పైకి వెళ్తాను. ఎగ్జాక్ట్ 11 o'clock టిప్పులు వెళ్తాడు అక్కడ బొంబాక్స్. నాట్ ది లెఫ్ట్ సైడ్ వన్ బట్ ద రైట్ సైడ్ వన్ 11 o'clock. కనిపిస్తుందా మీకు? No problem, we are not walking in the right direction. ఎందుకంటే we are walking into the sun. డివైడ్ అన్న వైలెట్ మనము ఎల్లో క్రౌన్ కూడా అక్కడ ఫారెస్ట్ టైంలో ఉన్న ప్లేస్లో అక్కడ నీళ్ళకి గ్రేటర్ టోటల్ ఎల్లో హెడ్ కూడా బ్లాక్ ఉంది. సింగింగ్ బాగుంటుంది. కామన్ శివకుమార్ సార్ ఒకటే ఓకే దా నా పేరు సుభాష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్షరిపేట్. మరి రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్లో భాగంగా 2 days ప్రోగ్రామ్ ఇక్కడ మన కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా ఫీల్డ్ విజిట్కు FCRI స్టూడెంట్స్ను ఒక 100 members వచ్చారు. వారికి బర్డ్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవాసం, వాటి వల్ల ఉపయోగాలన్నీ తెలియజేయడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటి వల్ల మనకు లాభాలు ప్లస్ అవి మన వెట్ ల్యాండ్లో ఉన్నాయి, డ్రై ల్యాండ్లో ఉన్నాయి పక్షులు, అవన్నీ వాళ్ళకి తెలియడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మన తెలంగాణలో నాకు తెలిసి ఫెస్టివల్ జరపడం ఇది మొట్టమొదటిసారి. ఇలా ఇంకా ముందు కూడా ఈ WWF వాళ్ళ సహకారంతో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఇక్కడి అందరికీ ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.
నా పేరు రాజశేఖర్ అండి. నేను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియాలో ఇక్కడ ల్యాండ్స్కేప్ కోఆర్డినేటర్ కింద చేస్తున్నాను. ఇక్కడ మన తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు మేము ఈ బర్డ్ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ మన ములుగు ఫారెస్ట్రీ కాలేజ్ నుంచి వచ్చిన ఇక్కడ స్టూడెంట్స్కి పక్షుల మీద జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వాళ్ళకి ఇక్కడ ఉండే పక్షుల గురించి, అలాగే వాటి యొక్క వైవిధ్యత, అలాగే వాటి యొక్క ముఖ్యమైన అంశాలు, అవి మన జీవన విధానానికి ఇక్కడ దోహదపడుతున్నాయి, అవి మన పర్యావరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఇవన్నిటి మీద ఇక్కడ అవగాహన చేశాము. సో ఇది ఈ ఫారెస్ట్రీ కాలేజ్ స్టూడెంట్స్కే కాకుండా ఇందాక మన శ్రీరామ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ, ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోని పక్షుల గురించి, వాటి యొక్క ముఖ్య అంశాల గురించి మనం అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు అక్కడ జరగాలని చెప్పి అక్కడ కోరుకుంటున్నాము. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఆ తోడ్పాటు ఇక్కడ అందిస్తాము. అలాగే మంచిర్యాలే కాదు, ఈ మన నార్థన్ తెలంగాణలో ఉన్న ఇక్కడ అందరి కమ్యూనిటీస్ కూడా దీనికి ఇక్కడ సహకారం అందించాలి. ఇవి పక్షుల్ని కాపాడటం గురించనే కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనకి ఇంకా మనం సుఖంగా అక్కడ జీవించడానికి ఇది మనకు చాలా అవసరం. ఆ సృష్టిలో ప్రతి ప్రాణికి, మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించడంలో అవి కనుక ఇక్కడ వైఫల్యం చెందితే కనుక పర్యావరణానికి ముప్పు, దానివల్ల మనకు కూడా ముప్పు ఉంటుంది. సో వాటి ముఖ్యమైన పాత్రను మనం తెలుసుకుని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. సో దానిలో భాగంగానే ఇవాళ ఈ బర్డ్ ఫెస్టివల్ చేస్తున్నాము. అండ్ దానిలో భాగంగా ఇవాళ చేసిన వాక్ చాలా బాగా జరిగింది. దగ్గరగా 40 పైగా జాతుల్ని, అక్కడ పక్షుల జాతుల్ని వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి హ్యాబిటాట్స్ అనేవి మన కవాల్ ల్యాండ్స్కేప్లో చాలా ఉన్నాయి. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హ్యాబిటాట్స్ని కాపాడడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అండ్ మన అందరం కూడా వాళ్ళకి ఇక్కడ సహకారం అందజేయడం అనేది చాలా అవసరం.